ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత జవాన్లు కూడా ధీటుగా సమాధానం చెబుతున్నారు. అటు సరిహద్దు గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. యుద్ధ భయంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ సరిహద్దు గ్రామ ప్రజలను ఎన్టీవీ కలిసింది. వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. ప్రతి క్షణం బాంబుల హోరు, అడుగడుగున సైనికుల నిఘా, ప్రతి 100 అడుగులకు ఒక చెక్ పోస్ట్. ఇలాంటి పరిస్థితుల మధ్య మన సరిహద్దు గ్రామాలు బతుకుతున్నాయి. ఏ క్షణంలో ఏ బాంబు ఏ తూట ఎటువైపు వచ్చి పేలుతుందో తెలియదు. అందుకే రాత్రుళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊర్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్టీవీ బృందం సరిహద్దు గ్రామంలో ఒక రాత్రి ఏ విధంగా ఉంటుంది, ఇక్కడి జీవితం ఎంత భయానకంగా ఉంటుంది, ఎంత దుర్భర పరిస్థితుల్లో వీళ్లు రాత్రుళ్ళు నెట్టుకొస్తున్నారు, వీటన్నిటిని కళ్ళకట్టే ప్రయత్నంలో బయలుదేరింది ఎన్టీవీ బృందం. కానీ మాకు కూడా స్పష్టంగా ఆ బాంబు పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి ఆ హోరు కొనసాగుతూనే ఉంది. సరే, ఇవాళ రాత్రి ఏ విధంగా ఈ పల్లెటూరులో సరిహద్దుని ఆనుకునే గ్రామంలో ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం హమీర్పూర్ కోనాలో ఉన్నాం. రాత్రి 7 గంటలు అవుతుంది. ఈ ఊర్లో ఇప్పటికే మధ్యాహ్నం నుంచి బాంబులు అంటే మోటార్ బాంబులో శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ గ్రామస్తులు ఎలాంటి ఆందోళన ఉన్నారు, ఈ గ్రామస్తుల అనుభవాలు ఏంటి, గతంలో ఈ బాంబు దాడులకు సంబంధించి యుద్ధాలకు సంబంధించి बताइए जो कैसा है आपका गांव का हाल? मैम हाल तो बहुत बुरी है कि दिन में लोग चले जाते हैं तो रात को एक ही बंदा रहता है घर में, जो मवेशी रखे हैं जो काटने के लिए वो रहते हैं। मगर हम पाकिस्तान को इतना बता देते हैं कि हम इनसे डरने वाले नहीं हैं, हम इनका मुकाबला करना जानते हैं और हम अपने आर्मी को बताना चाहते हैं कि हमें कोई ज़रूरत पड़े तो हमें बताएं आप, तो हम आपकी मदद करने के लिए तैयार हैं। हम अब पाकिस्तान से डरने वाले नहीं हैं, हम यही पाकिस्तान को बताना चाहते हैं। हाँ, तो आप बताइए, पहले भी बम फटे हैं, लास्ट ईयर भी आइए इस गांव में मोटर बम्स पड़े हैं, तो जब का हालत क्या है, अब जो सेंसिटिविटी है, अब हम लोग सुन भी रहे हैं बम फट रहे हैं, तो क्या लग रहा है आपको? लगना क्या, हम हमारे लोग तो डरते हैं नहीं बम से। क्या लोगों को आदत पड़ गई है इधर रहने की, क्या करें। अभी तो इस महीने होगा, फिर अगले महीने फिर होगा, लोग डरते हैं नहीं। बच्चे बुच्चों को थोड़ा होता है, बच्चे बुच्चे आगे पीछे भेज देते हैं तो बच्चों की पढ़ाई खराब हो रही है। तो आपके जो खेती हैं, बॉर्डर के फेंसिंग जो है, फेंसिंग के उधर उस पार हैं आप लोग, एकदम 0 लाइन पे, तो क्या आप लोग अपने फसल लाने के लिए अपने खेत में जाने का चांस मिल रहा है? नहीं, अभी कहाँ मिलेगा मैडम, कहीं कोई चांस नहीं है। ये तो लास्ट बॉर्डर में गांव है, हमीरपुर कोना इसका नाम है। पिछले साल भी बहुत फायरिंग हुई, जो हमारे गांव के आसपास गांव में भी गोले गिरे। ये जो चाचा का लड़का था इसकी भी डेथ हुई थी। तो अब जो बच्चे बुच्चे हैं वो तो पीछे हैं, फसल हमारी तैयार है, पूरी पक गई है, तो कटने का कोई नाम ही नहीं है। ఇది అంటే ఈ గ్రామంలో పరిస్థితి చూసుకున్నట్లయితే సరిహద్దుకి ఆనుకుని ఉన్న గ్రామం వరకు కావడం వల్ల వీళ్ళ పొలాలు కూడా ఫెన్సింగ్ కి అవతల ఉన్నాయి, అంటే పూర్తిగా 0 లైన్ లో అన్నమాట. సాధారణ సమయాల్లో కూడా ఈ రైతు తన పొలంలోకి వెళ్లాలన్నా, తన పొలంలో పని చేసుకోవాలన్నా, తన పంట తను కోసుకుని తీసుకురావాలన్నా కూడా ఆర్మీకి తన ఐడిని చూపించి మాత్రమే ఆ గేటు దాటి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడైతే టెన్షన్ వాతావరణం, అదేవిధంగా సరిహద్దు వెంబడి ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తిగా ఏ రైతు కూడా ఈ ఊరు నుంచి తన పొలానికి వెళ్లి తన పంటను తెచ్చుకునే పరిస్థితి లేదు. అయితే మరోవైపు నుంచి ఈ బాంబు దాడులు, మోటార్ బాంబులకు సంబంధించిన ఈ హోరు వినడం కావచ్చు, వాటిని ఎదుర్కోవడం కావచ్చు, ఈ ఊరి వాళ్ళకి మామూలు అయిపోవడం, నిత్యంగా దీపావళి టపాసులు అయిపోవడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి, లేదంటే ఇక్కడున్న ఎంత భయానక సిచ్యువేషన్ కి కళ్ళకు కడుతోంది.
పాకిస్తాన్ సరిహద్దుని ఆనుకుని ఉన్న ఈ గ్రామాల్లో ఒకవైపు నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు కావచ్చు, లేదంటే పాక్ సైన్య కవింపు చర్యలు కావచ్చు, ఈ ఆందోళన, అదేవిధంగా మోటార్ బాంబుల దాడులు ఇవన్నీ ఉన్నాయి. అదే సమయంలో ఈ ప్రతి ఇంటిలోనూ ఒక సైనికుడు కనిపిస్తాడు మనకి ఇళ్లలో. నా పక్కన ఉన్న ఈ ఇద్దరు తాతలు కూడా 1965లోను 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీళ్ళిద్దరూ సైనికులుగా పోరాడిన వాళ్లే. యుద్ధ అనుభవాలేంటో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నాన్న बताइए, आप 65 में 71 में जो वार चला, उसमें क्या किए थे, उसका जो एक्सपीरियंस क्या है आपका? उसका हमारा एक्सपीरियंस ये है कि हमने लड़ाई की है पुंछ में, गुतरियां पिकट पर लड़ा है, पूरा फौज मारा है उनका 26 की विद कर्नल, ये 71 में। हाँ, और इधर से चिबिंडा तक हमारी फौज गई थी, उनका गांव है चिबिंडा, वो सियालकोट के पास, उधर तक हमारे फौज ने इलाका लिया था। तो अब तो सियालकोट पाकिस्तान के ओर हैं। हाँ। उस समय भारत का फौज कहाँ तक पहुंचा था? पाकिस्तान चिबिंडा तक पहुंचा, चिबिंडा तक पहुंचा। చమండా తక్. हाँ, ఇంతకుముందు 1965-71 యుద్ధాల సమయంలో సియాల్కోట్ వరకు, అంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది, సియాల్కోట్ వరకు కూడా భారత సైన్యాలు వెళ్లి, ఆ తర్వాత యుద్ధం అయిన తర్వాత జరిగిన ఇరు దేశాల మధ్య ఒప్పందం నేపథ్యంలో ఇప్పుడు ఈ సరిహద్దు, అంతర్జాతీయ సరిహద్దు అనేది ఫిక్స్ అయిందని చెప్తున్నారు. అదేవిధంగా గత యుద్ధాలు అనుభవం పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్ తో యుద్ధం వచ్చి తీరాల్సిందే, అదేవిధంగా దానికి బుద్ధి చెప్పాల్సిందే అంటూ తాతయ్య చాలా ఆవేశంగా చెప్తా ఉన్నారు. बताइए, यहाँ देखे तो हर घर में एक फौज दिखाई दे रहा है मुझे। हर घर में एक जहाँ 2 से कम तो है नहीं, उससे ऊपर पर भी फौजिया है सब घर में। तो अभी और जो भी लड़ाई लगती है तो अभी ऐसे फिर चले जाते तो घर में अभी, तो इसलिए वो तो चाहते हैं सब पब्लिक चाहती है कि पाकिस्तान जो है गलत कर रहा है। సో ఈ సరిహద్దు వెంబడి చూస్తే నిజంగానే దేశభక్తి అనేది పొంగి కనిపిస్తా ఉంటుంది. ప్రాణాలు పోతా ఉన్నా కూడా అదేవిధంగా భరత మాతని, భరత గడ్డని రక్షించుకోవాలన్న తపన ఇక్కడ ఉన్న యువకుల్లో కనిపిస్తా ఉంటుంది. ప్రతి ఊర్లోనూ కూడా మనం ప్రయాణించినప్పుడు కనిపించింది. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు, లేదంటే పనిచేసి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తున్నాం యుద్ధాలు చేసిన వాళ్ళు, మొత్తంగా ఈ సరిహద్దు వెంబడి ఇదొక చాలా అభినందించదగిన పరిణామంగా భావించాల్సి ఉంటుంది. చూద్దాం ఇంకా ఈ ఊరిలో ఉన్న యువత, లేదంటే ఈ ఊరిలో మిగిలిన ఈ రాత్రి ఏ విధంగా గడుపుతున్నారు. ఇప్పుడు మనం హమీర్పుర కోనలోనే కొనసాగుతున్నాం. రాత్రి 9 అవుతోంది. అయితే ఈ ఊర్లో పర్యటిస్తున్నప్పుడు అనేక విషయాలు మన దృష్టికి వస్తా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఒక కుటుంబం, ముఖ్యంగా పెళ్లిలకు సంబంధించిన ఒక సమస్య కూడా ఈ సరిహద్దు గ్రామస్తులు ఎదుర్కొంటా ఉన్నారు. ఒక 4-5 రోజుల్లోనే పెళ్లిళ్ళు ఉన్నప్పుడు పెళ్లి అవుతుందా లేదా, ఆడపిల్ల పెళ్లైతే ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంది. మనతో పాటు ఒక కుటుంబం ఉన్నారు. ఈమె పెళ్లి మరో 4 రోజుల్లో జరగబోతోంది. అయితే ఈ శుభ గడియలు అనుకున్న సమయంలో జరుగుతాయా లేదా అన్న ఆందోళన ఈ కుటుంబ సభ్యుల్లో ఉంది. बताइए, तो आपकी शादी कब तय हुई है, तो कब होने वाली है, क्या हाल है? 10 तारीख की है शादी। डर है हमें और जान नहीं होगी। तो ये बाम जो फट रहे हैं, टेंशन हो रहा है, इसकी वजह से रुकने का ये है चांस है? जी हाँ, फायरिंग की वजह से डर है। तो कहा जाता है कि गांव के सब लोगों को बाहर निकाला जा रहा है। पहले गए थे, कल आए थे हम, दोबारा जाना पड़ेगा शायद। तो अगर फिर शादी के जो भी अरेंजमेंट्स हुए उसकी हाल क्या होगी? क्या पता अब क्या होगा। तो आप बताइए, बच्ची के पिता हैं आप, तो क्या डर है आपको? डर यही है भाई, क्या नाम है, पूरा जो हर अरेंजमेंट कर चुके हैं, कुछ कर रहे हैं, तो क्या नाम है, यही डर है। हो सकता है घर में बारात आई होगी। आप बताइए, आप उनकी माँ हैं, तो अरेंजमेंट्स कैसे हुए, तो क्या लग रहा है आपको शादी के बारे में, उस डेट को होगी या ना होगी? 10 तारीख बारात आनी है, सामान बना चुके हैं, कपड़ा बना चुके हैं, ये पैर घोड़े पाने चिंता हो रही है, क्या करना क्या नहीं।
ఇది ఈ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అంటే ప్రధానంగా ఈ ప్రగ్వాల్ సెక్టర్ లో మొత్తంగా దాదాపు 40-50 పెళ్లిళ్ళు మరొక వారం 10 రోజుల్లో జరగాల్సిన ఈ ముహూర్తాలు మంచి ముహూర్తాలు కావడంతో అందరూ ఈ సమయంలోనే పెట్టుకున్నారు. అయితే ఈ ఒకవైపు టెన్షన్ ఉన్న నేపథ్యంలో బారాత్ అంటే పెళ్లి విడిది ఏర్పాటు చేయడం కావచ్చు, పెళ్లి బృందం రావడం కావచ్చు, ఇలాంటి సమయంలో ఏమైనా ఫైరింగ్ మరింత పెరిగిపోతే పెళ్లి ఏ విధంగా జరుగుతుంది అనే ఒక ఆందోళన ఉంది. మరోవైపు ఇప్పటికే ఈ ప్రాంతాల నుంచి ఎవాక్యుయేట్ చేస్తా ఉన్నారు సురక్షిత ప్రాంతాలకి. అలా బలవంతంగా వెళ్ళిపోమన్నా కూడా బయటకు వెళ్లి పెళ్లి పనులు చేసుకోలేము, మరి పెళ్లి ముహూర్తానికి జరుగుతుందా లేదా అన్న ఆందోళన అనేక మంది పెళ్లి కూతుర్లు, పెళ్లి కొడుకులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారు ఈ గ్రామంలో, ఈ సెక్టార్లో.